అరే అదే ఫోన్ చేస్తావురా. హలో, ఎక్కడున్నావే? నువ్వు వచ్చేసా, ఇంట్లోకి వెళ్ళి మనం బయటికి పోయి పెళ్లి చేసుకుందాం. అరే సన్నీ తొందర రారా, వీడు వినేటట్టు లేడు. అరే చక్రి ఎందుకు రా మన అంతగానం ఫోర్స్ చేస్తాను రా 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 అనేసి. మరి ఏం చేయమంటావురా? వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పిన ఒప్పుకుంటలేరు. సపరేట్గా లేచిపోదాం దా అంటాను, ఇంకేం చేయాలి? అవును రా సన్నీ, వాళ్ళిద్దరు లేచిపోతేనే హ్యాపీగా ఉంటారా? అవును కరెక్టే రా, మనం అందరం కలిసి పెళ్లి చేద్దాం. పెళ్ళా? ఏంటిది హ్యాపీగా ఉంటారా? అరే మన అందరికి కూడా అక్క చెల్లెలు ఉన్నారా, అది మర్చిపోయిలా? ఏంటిదిరా సన్ని, ఇప్పుడు నా పెళ్లి దగ్గరకు వచ్చుడుతోనే నీకు అక్క చెల్లెలు గుర్తొచ్చిల్లారా? అరే నువ్వు కూడా లవ్ మ్యారేజ్ ఎగరా చేసుకున్నది? అవునరా చక్రి, నువ్వు చెప్పింది కరెక్టే. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. మీరందరే కదరా నా పెళ్లి చేసింది మంచిగా గుడిలా గ్రాండ్ గా. మా పిల్ల డైరెక్ట్ మీ ఇంట్లో ఒప్పుకోరు, ఇదంతా కాదు సెట్ కాదని తోటి నా మీద నమ్మకం పెట్టుకుని లేచిపోని దానితో వచ్చిందిరా. తీసుకొచ్చుకున్నా, పెళ్లి చేసుకున్నా. మీరు నా కష్టాలలో ఉన్నారా, పెళ్లి చేసిళ్ళు. కానీ దాని తర్వాతనే రా నాకు కష్టాలు ఎదురైనాయి. మీ వల్ల కాదురా, నేను చేసుకున్న అమ్మాయి వల్ల. ఎందుకు తెలుసా? అది ఏసీలో బతికేదిరా. ఇప్పుడు మా ఇంట్లో ఉడకపోతల బతుకుతుంది. పెళ్లి చేసుకో ముందుకు నిన్ను రాణి లెక్క చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా అన్నా. కానీ ఇప్పుడు నాకు అక్కడ తిండి పెట్టే అంత స్తోమత కూడా లేదురా. అరే ఇప్పటిదాకా మీ అందరితోని అరే మనకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, మీకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా అనేసి ఎందుకన్నా తెలుసారా? ఇది నాతో వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ తమ్ముడిని బయట పోతే అరే మీ అక్క వీనితోడు పోయింది అట కదరా, మీ అక్క వంతోడు లేచిపోయింది అట కదరా అన్న మాటలు చెప్పుకుంటా ఎంత ఏడిచిందో నా ఒక్కోనికే తెలుసురా. చక్రి ఒకటి చెప్తినరా, ప్రేమించే అధికారం మనకున్నది కానీ లేచిపోయి పెళ్లి చేసుకునే హక్కు మనకు లేదురా. నిజమే కదన్నా, ప్రేమించే అధికారం మనందరికీ ఉంది. కానీ మన దగ్గర ఏం లేనప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకునే హక్కు మాత్రం మనెవ్వరికీ లేదు.